వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మినపప్పు విత్ ఎగ్ దోశ చూపిస్తాను మీకు. సో దీనికి కావాల్సిన పదార్థం ఏంటని చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక గ్లాస్ అంతా, ఒక 200 గ్రామ్స్ అంతా నేను మినపప్పు నానబెట్టి తీసి పెట్టుకోవడం జరిగింది. ఒక 2 ఎగ్స్ తీసుకోండి, ఒకే ఒక ఆనియన్, కొద్ది కరివేపాకు, కొద్ది కొత్తిమీర. నేను దీన్ని క్యారెట్ ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు క్యారెట్ లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మిక్సీ బౌల్ అయితే యాడ్ చేసుకున్నాను. మినపప్పుని దీన్ని మంచి నున్నగా రుబ్బుకోవాలి. దీన్ని చాలా ఫైన్ పేస్ట్గా రావాలి. పేస్ట్గా రుబ్బుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. సో ఇప్పుడు ఇది అన్ని ఫుల్ పేస్ట్ చేసుకున్నామండి. దీనిలో ఇప్పుడు ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అని యాడ్ చేసుకుని ఎగ్ దీనిలో కొట్టేసుకుని కొంచెం మంచిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్ బ్లెండ్ చేసుకోండి. చూడండి ఈ పదంలో ఇది మంచిగా బ్లెండ్ అయింది. ఇప్పుడు ఈ పదం ఉంటే సరిపోతాయి మీకు. సో ఇంకా దీన్ని క్యారెట్ వేస్తే ఇంకా కలర్ చాలా బాగుంటుంది. నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి క్యారెట్ వేయలేదండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇమీడియట్గా అయిపోతాయి మీకు. మినపప్పు మనం ఒక 2 hours నానబెట్టి సరిపోతాయండి. ఎందుకంటే మనం మిక్స్ కొడతాం కాబట్టి, దానిలో ఎగ్ యాడ్ చేస్తాం కాబట్టి మీకు 2 hours కాబట్టి పొద్దున్నే మీకు ఏం బ్రేక్ఫాస్ట్ లేదని చెప్పడానికి అవసరమే లేదు. సో ఏం బ్రేక్ఫాస్ట్ ఏం లేదనేటప్పుడు మీరు పటాపట్ చేసుకోవచ్చు దీన్ని. సో రండి, ఇప్పుడు నేను తవా పెట్టి మనం దోశలాగా కాసుకున్నాం దీన్ని. సో ఇప్పుడు తవా కాగిందండి. కాగింది, ఇప్పుడు మనం దోశలాగా వేసుకున్నాం దీన్ని. మంచి అప్పంలాగా వస్తుంది. ఎక్కువ సన్నగా వేయాల్సిన అవసరం లేదు, కొంచెం లాగా ఉండాలి. రండి ఇలాగే అన్ని పోసుకుంటారు చూపిస్తాను. సో వేడి టేస్టీ మీకు మినప్పప్పు ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు. దీనికి మీరు ఏం వరి చేయాల్సిన అవసరం లేదు. కానీ చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత సాఫ్ట్గా ఉందని. దోశ అయితే మీకు మంచిగా ఉంటుంది. సో ఇలాగే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.